ఒక చిన్న నీటి కుంటలో 2 చేపలు నివసిస్తూ ఉంటాయి. అవి చాలా మంచివి కూడాను. ఒకరోజు వాటికి తోడు ఇంకొక చిన్న చేప ఉంటే బావుండు అని చెప్పేసి దేవుడిని అడుగుతారు. దేవుడా, తండ్రి, మేమిద్దరమే ఇక్కడ ఉండలేకపోతున్నాం. మాకు తోడు ఒక చిన్న చేపనిచ్చావంటే ఆ చిన్న చేపతో మేము ఆడుకుంటాము అని చెప్పేసి దేవుడిని అడుగుతారు. దేవుడు నిజంగానే వాళ్ళ కోరిక మంచిదే కదా అని చెప్పేసి వాళ్ళకు ఒక చిన్న చేపను ఇస్తాడు. ఆ చిన్న చేపతో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అమ్మ నేను చూడు ఎలా ఎగురుతున్నాను, అమ్మ నేను చూడు ఎలా ఎగురుతున్నాను అంటూ ఆ చిన్న చేప ఎంతో పైకి పైకి ఎగురుతూ డాన్సులు వేస్తూ ఉంటుంది. అలా డాన్సులు వేసేటప్పుడే పక్కనే ఉన్న నదిని, బయట ఉన్న చెట్లని అన్నిటినీ గమనిస్తూ అమ్మతో ఇలా అంటుంది. అమ్మ, మనం బయటకు వెళ్దాము, పక్కనే ఇంకో నది కూడా ఉంది, ఆ నదిలోకి వెళ్దాము. మనం ఎన్ని రోజులని ఈ చిన్ని గుంటలోనే ఎన్నాళ్ళని ఉంటాము, ఇక్కడ ఉండి ఉండి బోర్ కొడుతుందమ్మా, బయటికి వెళ్దాము, ఎవరినైనా చూద్దాము, ఎవరితో అయినా మాట్లాడదాము అని అమ్మను అడుగుతూ ఉంటుంది. అమ్మేమో వద్దమ్మా, బయట ప్రపంచం అస్సలు బాగోలేదు, ఎవరైనా మనల్ని చూసారంటే పట్టుకొని తినేస్తారు, వలలో వేసుకొని చంపేసి తినడానికి ప్రయత్నిస్తారు, మనం బయటికి వెళ్ళి బతకలేము, ఇక్కడైతే ఎవరు ఉండరు, మనమే హ్యాపీగా ఉండొచ్చు అని ఆ చిన్న చేపకు అమ్మ చెప్తుంది. అమ్మ అలా బయటికి వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి ప్రశాంతంగా కొంచెం సేపు నిద్రపోదామని చెప్పేసి కళ్ళు మూసుకొని నిద్రపోవాలనుకుంటుంది. కానీ ఆ చిన్న చేపకు మాత్రం బయటికి వెళ్ళాలి, చూడాలి అన్న కుతూహలంగానే ఉంటుంది. అలా అమ్మ నిద్రపోతూ ఉన్నప్పుడే బయటికి దూకి వెళ్ళిపోతూ ఉంటుంది. సరే, అక్కడ ముందుకు వెళ్తూనే వేరే వేరే జంతువులను చూసి ఎంతో సంతోషపడుతుంది ఆ చిన్న చేప. అమ్మ చూడు, బయటికి వద్దు అంది, కానీ బయటకు వస్తే చూడు ఎంత బాగుందో, ఈ నీళ్లు ఎలా పారుతున్నాయో, ఈ కప్పలు చూడు ఎలా గెంతుతున్నాయో అనుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంది. అమ్మ చూడు ఏముందో, బయట ఏం బాగోదు, అందరూ వచ్చి తింటారు అది ఇదని చెప్పింది. కానీ బయట చూడు ఎంత బాగుందో, చేపలున్నాయి, మంచిగా నీళ్ళు వస్తున్నాయి, చెట్లున్నాయి, చాలా బాగుంది బయట. అమ్మ అన్నీ ఒట్టి అబద్ధాలు చెప్పింది, బయటికి వెళ్తే వలేసి పట్టుకుంటారు, ఎవరో ఒకళ్ళు తినేస్తారు అని చెప్పేసి. ఏం కాదు, ఇక్కడ చాలా బాగుంది అనుకుంటూ ఆ చిన్న చేప అమ్మ చెప్పిన మాటలు తప్పు అని చెప్పేసి అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. అలా వెళ్తూ ఉండగానే ఒక చిన్న చెరువు వచ్చింది. అలా ఆ చిన్న చేప ఒక చెరువులోకి వెళ్ళింది. ఆ చెరువులో ఎన్నో చేపలు ఉన్నాయి. ఆ చేపలని ఆనందంగా ఆడుకుంటూ ఉన్న సమయంలోనే ఒక చేపలను పట్టే వేటగాడు వచ్చి ఆ చేపల్ని పట్టుకొని బుట్టలో వేసుకుంటున్నాడు. కొన్నింటిని అమ్ముకుంటున్నాడు, కొన్నింటిని వండుకుందాము అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఆ చిన్న చేపకి ఎంతో భయం వేసింది. అమ్మ ఇందుకే కదా బయటికి వెళ్ళొద్దు, బయట ప్రపంచం బాగలేదు అని చెప్పింది. అలాంటి ఆపద సమయాల్లోనే ఏం చేయాలో కూడా చెప్పింది ఆ అమ్మ. ఏం చెప్పిందంటే, మనం బాగా దేవుడిని వేడుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు, అప్పుడు మనం ఆపద సమయాల్లో నుంచి మనం తప్పించుకోవచ్చు అన్నమాట చెప్పింది. ఇప్పుడు ఆ చిన్న చేప కూడా అదే చేయబోతుంది. అలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, ఓ తండ్రి, అమ్మ చెప్పిన మాటలు వినకుండా నేను ఇక్కడికి వచ్చి ఉండిపోయాను, దయచేసి నన్ను క్షమించు తండ్రి, ఎందుకంటే అమ్మ చెప్పిన మాటలు వినుంటే కనీసం నేను బ్రతికి ఉండేవాడిని కదా, ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయేవాడిని కాదు, ఎలాగైనా నన్ను రక్షించమని ఆ దేవుణ్ణి అడిగి వేడుకుంటుంది. దేవుడు పాపం ఆ చిన్న చేపల మీద బాధపడి జాలేసి వర్షాన్ని బాగా కురిపించడంతో చెరువు అంతా నిండిపోయి ఎటు పొర్లుతూ ఉన్నాయి. అప్పుడు ఆ చేపలు పట్టే వ్యక్తి కూడా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి చేపలు పట్టుకోవడం ఆపేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ రోజుకి బతికిపోయేంత దేవుడా అనుకుంటూ ఎలాగైనా అమ్మని వెతుక్కుంటూ తిరిగి అమ్మ దగ్గరికి వెళ్ళాలని ఆ చిన్న చేప బయలుదేరింది. అమ్మ కూడా అక్కడి నుంచి ఆ చిన్న చేప ఎక్కడుందో అనుకుంటూ వెతుకుతూ బయలుదేరింది. అలా తిరిగి అమ్మని వెతుక్కుంటూ ఆ చిన్న చేప మళ్ళా అమ్మ దగ్గరికి వెళ్తూ ఉండగా మరలా ఎప్పటిలాగానే చేపలు చాలా అడ్డొచ్చాయి. ముందే చేపలు చాలా బాగున్నాయి,
ఈ కప్పలు చాలా బాగున్నాయి అనుకుంటూ వెళ్ళిన చేపకి తిరిగి వచ్చేటప్పుడు కూడా మరలా అయ్యే కప్పలు కూడా ఎదురుపడ్డాయి. కానీ ఈసారి ఆ కప్పలు నచ్చలేదు. ఎందుకంటే అమ్మ చెప్పిన మాటలే నిజమైన మాటలు. అమ్మ నా క్షేమం కోరింది కాబట్టి అమ్మ దగ్గరికి నేను వెళ్ళాలి. ఇవేవీ నాకు నచ్చట్లేదు అంటూ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఆ చిన్న చేప తిరిగి వచ్చి అమ్మతో ఇలా అంటుంది. అమ్మ, నేను నువ్వు చెప్పిన మాట వినకుండా నేను తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. అందుకే నేను నిన్ను వెతుక్కుంటూ మరలా నీ దగ్గరికి తిరిగి వచ్చాను. నన్ను క్షమించమ్మా అంటూ చెప్పగానే అమ్మ కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అయింది. ఎందుకంటే సరేలే నాన్న, నీ తప్పును తెలుసుకొని నువ్వే నా దగ్గరికి తిరిగి వచ్చావు. దీంట్లో క్షమాపణ ఎందుకు అని చెప్పేసి అమ్మ కూడా సంతోషంగా ఫీల్ అయింది. పిల్లలు, మీరే చెప్పండి, ఆ చిన్న చేప వెళ్ళి తిరిగి రావటం తప్ప కరెక్టా? మీరు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.